టెక్సాస్ స్టేట్‌లో ఈ బ్లూ బానెట్ ఫ్లవర్స్ అయితే చాలా ఫేమస్ అండి. ఇవి చూసుకొని ఇంకా కొన్ని ప్లేసెస్ చూసుకొని నైట్‌కైతే ఫారెస్ట్‌లో మళ్ళీ క్యాంపింగ్ వేసాము. లాస్ట్ వరకైతే వీడియో చూడండి. హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప థాట్స్. లాస్ట్ టైం అయితే బే ఆఫ్ స్పెండ్ స్టేట్ పార్క్ వెళ్ళామని, క్యాంపింగ్ వేసామని వీడియోస్ చాలా పెట్టాను మన ఛానల్‌లో. మీరు ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడొచ్చు. ఈరోజైతే క్యాంపింగ్‌కి స్టార్ట్ అవుతున్నామండి మళ్ళీ. వేరే ప్లేస్‌కి వెళ్తున్నామన్నమాట. ఫస్ట్ అయితే ఎన్నిస్ అనే ప్లేస్‌కి వెళ్తున్నాము. అక్కడ బ్లూ బానెట్ ఫ్లవర్స్ అన్నీ చూసుకొని మళ్ళీ వేరే ప్లేస్‌కి అయితే వెళ్ళి కొన్ని ఎక్స్‌ప్లోర్ చేసి నైట్‌కైతే మేము ఫారెస్ట్‌లో క్యాంపింగ్ వేసాము. ఇక్కడ రోడ్స్ అయితే విపరీతంగా ఉంటాయండి. పొరపాటున ఒక రోడ్డు మిస్ అయ్యామా, కనెక్టింగ్ రోడ్డు, ఇంకంతే. మేము కూడా అలానే మిస్ అయ్యామన్నమాట. 5 మైల్స్ తిరిగి మళ్ళీ ఆ రోడ్ని, కనెక్టింగ్ రోడ్డు ఉంటుంది కదా, దానికి మళ్ళీ కనెక్ట్ అయ్యాము. చాలా కష్టం ఇక్కడ. ఒక్క వే మిస్ అయిపోతే చాలా కష్టం అన్నమాట. ఇక్కడ డౌన్ టౌన్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. డౌన్ టౌన్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆఫీసెస్, షాప్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయన్నమాట. అదే డౌన్ టౌన్. ఇక్కడ ఎంత చిన్న విలేజ్కి వెళ్ళినా రోడ్స్ మాత్రం ఉంటాయండి ప్రాపర్గా. చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్స్ కూడా మనము ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఎంత ఫారెస్ట్లోకి వెళ్ళినా సరే సిగ్నల్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. చూసారు ఇక్కడ డౌన్ టౌన్ ఎంత పెద్దది ఉందో. చాలా బాగున్నాయి బిల్డింగ్స్. అందు గురించి తీసాను. మీకు అక్కడ ట్రయాంగిల్లా కనిపిస్తుంది చూడండి. ఆ బిల్డింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇది చూసుకుంటూ కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము. ఒక 3 ప్లేసెస్ అయితే కవర్ చేసామండి. సాటర్డే 8:30కి అయితే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. సాటర్డే అంతా చూసుకొని నైట్కి ఫారెస్ట్లో అయితే క్యాంపింగ్ వేసాము. సండే మార్నింగ్ మళ్ళీ కొంచెం ట్రైల్ అయితే కొంచెం ఫినిష్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. సో ఈ క్యాంపింగ్ మొత్తం ఒక 3 వీడియోస్లో అయితే వస్తుంది. ఈసారి కూడా ఒక 16 మెంబర్స్ అయితే వెళ్ళామండి. అందరూ ఎవరి కార్లలో అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అండ్ ఎన్నిస్ అనే ప్లేస్లోని బ్లూ బానెట్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అక్కడికైతే వెళ్తున్నాము ఫస్ట్ అయితేను. చాలా బాగుందండి. ఆ ప్లేస్ అయితే స్టార్టింగ్లో చూపించాను కదా, పర్పుల్ కలర్లో ఉన్నాయి అన్నీను ఫ్లవర్స్. అండ్ లేక్ చుట్టూ ఉంటుంది ఆ ప్లేస్ కూడా. అందరూ ఫొటోస్ అయితే చాలా దిగారన్నమాట. వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మేము ఎన్నిస్ అనే ప్లేస్కి దగ్గరలోనే ఉన్నాము. ఈ ఎన్నిస్ అనే ప్లేస్ ఎలా ఉందంటే మారుమూల విలేజ్ ఎలా ఉంటుంది అలానే ఉందన్నమాట. చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయామండి ఎన్నిస్కి. ఇంకా ఇక్కడ ఎన్నిస్ వెల్కమ్ సెంటర్ ఉంటే అక్కడ ఆగాము. ఇక్కడైతే పార్క్ చేసుకొని వెనక్కి ఇలా చూసేసరికి చూడండి అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉంది. పిల్లలైతే ఇక్కడ ఎక్కిద్దాం అనుకున్నాము కానీ లేట్ అయిపోతుందని మేమైతే మూవ్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళైతే చూసాము. లోపలైతే చాలా బాగుంది. అక్కడ ట్రైల్కి సంబంధించి అన్నీ చెప్తున్నారనమాట. మొత్తం ఎలా ఉంటుంది లోపల అని చెప్పేసి మేమైతే అవన్నీ చూసి బయటనైతే నించున్నాం కొంతసేపు. ఇక్కడ బ్లూ బానెట్ ఫ్లవర్స్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో అవుతుందంట. ఏప్రిల్ 12th అయితే 5K రన్ 10K రన్ ఇక్కడ కండక్ట్ చేశారంట. మేము వెళ్ళిన రోజే అన్నమాట. అక్కడ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తున్నారు. బయట చూడొచ్చు మీరు. మేము వెళ్ళేసరికి అయితే అయిపోయింది 5K రన్ 10K రన్. విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తున్నారండి ఇక్కడ. ఇదైతే కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేసి చూసి వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పటికే మాకు లేట్ అయిపోతుంది ఇంకా. సో అయితే మేమైతే మూవ్ అయిపోయాము ఇంకా. ఇక్కడైతే చూడొచ్చు అందులో విన్ అయిన వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు. ఇదైతే ఎన్ఎస్ వెల్కమ్ సెంటర్ అండి. చూడొచ్చు మీరు. చాలా పెద్దది, చాలా బాగుంది కూడా లోపల. మేము ఇది చూసుకొని అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా కార్స్ తీసుకొని ఎవరి కార్స్ వాళ్ళకి మూవ్ అయిపోయాము ఇంకా. ఇది ఈ ఎన్నిస్ అనే ప్లేస్ ఎలా ఉందంటే ఊరవతల ప్లేసెస్ ఎలా ఉంటే అలా ఉందన్నమాట. చిన్న చిన్న హౌసెస్, పెద్ద పెద్ద హట్స్ టైప్ బాగున్నాయి. చాలా బాగున్నాయి హౌసెస్ అయితే చూడటానికి. ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. దగ్గరికి వచ్చేసాము బ్లూ బానెట్ ఫ్లవర్స్ అయితే చూడటానికి. ఇవైతే మా దగ్గర కూడా ఉన్నాయి కానీ ఎక్కువలో లేవన్నమాట. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ కూడా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. అండ్ లేక్ పక్కన ఫ్లవర్స్ ఉండి ఫొటోస్కి, వీడియోస్కి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఏప్రిల్లో వస్తుందంట ఎవరీ ఇయర్. ఎవరైనా దగ్గర ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. ఈ పర్పుల్ కలరే కాకుండా అన్ని కలర్స్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి దారిలో.
ఈ బ్లూ బానెట్ ఫ్లవర్స్‌ని చూడటానికి చాలా మందొచ్చారండి. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారా అని. చాలామంది కార్స్‌లోని వచ్చారు. కొంతమందయితే బైక్ రైడింగ్ కూడా చేస్తూ వచ్చారండి. ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక 5, 6 బైక్స్ ఉంటాయి కదా! కాస్ట్‌లీ బైక్స్. ఆ బైక్స్‌లో అయితే వచ్చారు వాళ్ళు రైడింగ్‌కి. ఇక్కడైతే మేము పార్క్ చేసుకున్నామండి. దగ్గరికైతే వచ్చేసాము. పార్క్ చేసుకున్నాము. అందరూ ఆల్రెడీ వచ్చి చాలా వరకు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఫోటోలు దిగుతున్నారు. చూడటానికైతే చాలా బాగుంది. వీడియోస్‌లో ఇలా వచ్చింది కానీ చూడటానికైతే 2 కళ్ళు చాలలేదు. అంత బాగుందన్నమాట. చుట్టూ పెద్ద లేక్ ఉంది. పక్కన ఫారెస్ట్‌లా ఉందండి. దీన్ని ఆనుకొని మళ్ళీ. ఫ్లవర్స్ చూసారా? చాలా బాగున్నాయి అసలు. ఇందులో కూర్చొని, పడుకొని తెగ దిగుతున్నారు ఫొటోస్ అయితే అందరూ. చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ ఎక్కడికెళ్ళినా ఒక కామన్ పాయింట్ ఉంటుందండి. వాటర్ అనేది ఎక్కడంటే అక్కడ ఉంటుంది. లేక్స్ ఉంటాయి. క్రియేటెడ్ కూడా కొన్ని ఉంటాయి. సో, వాటర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడంటే అక్కడ మనకి హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా! సమ్‌టైమ్స్ వాటర్ చూసినప్పుడు. లాస్ట్ టైం క్యాంపింగ్ వీడియోస్ చూసినట్టయితే మేము లేక్ పక్కనే క్యాంపింగ్ వేసుకున్నాము. కానీ ఈసారి మాకు ఆ ప్లేస్ అయితే దొరకలేదండి. కొంచెం ఫారెస్ట్ లోపలే వేసుకున్నామనమాట. అక్కడ ఒక యానిమల్ కూడా వచ్చింది. అదేంటో కూడా చూపిస్తాను మీకు. నా నెక్స్ట్ వీడియోస్‌లో వస్తుందన్నమాట. ఇక్కడ చూసారా ల్యాండ్‌స్కేప్ ఎంత బాగుందో. అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ దిగే ఇంకా హడావుడిలో ఉండిపోయారన్నమాట. పిల్లలు అయితే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. పిల్లలకి, పెట్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. వాళ్ళకి ఎక్కడంటే అక్కడ పార్క్స్ ఎక్కువ ఉంటాయి. కానీ కమ్యూనిటీస్‌లో మాత్రం ఎక్కడ కనిపించవు నాకు. ఇక్కడ కూడా కనిపించలేదు. లాస్ట్ టైమ్ ఎల్ఏలో ఉన్నప్పుడు కూడా నాకు పిల్లలకైతే కమ్యూనిటీలో అయితే ఎక్కడ ప్లే ఏరియా అయితే కనిపించలేదు. డాలస్‌లో మాత్రం అక్కడ పిల్లలకైతే మంచి పార్క్స్ ఉన్నాయి. ఈ మధ్యన పార్క్స్ కూడా పెడుతున్నాను మన ఛానల్‌లో దగ్గరగా ఉన్నవి. మీకు కావాలంటే నా వీడియోస్‌లోకి వెళ్ళి చూడొచ్చు. నా ఛానల్‌లో వీడియోస్ అన్నీ బాగుంటాయి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఈ లేక్ అయితే చాలా బాగుంది. లేక్ చూసుకొని ఇంకా మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ కొన్ని బైక్స్ అయితే వస్తున్నాయి. స్పోర్ట్స్ బైక్స్. మీకు అక్కడ వాయిస్ ఆపి చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఇంకా వేరే ప్లేస్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా బాగుంటుంది. లాస్ట్ క్యాంపింగ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అవి కూడా చూడండి. ఇక్కడైతే టెస్లా కారు ఛార్జింగ్ పెడుతున్నాము మధ్యలో. ఫ్రెండ్స్ వాళ్ళదన్నమాట ఇది. 20 మినిట్స్ అయితే పెట్టాము ఇక్కడ ఛార్జింగ్. ఇక్కడ చూడొచ్చు మీరు. టెస్లాకి ఇలాగా ఇస్తా ఉంటారు. ఒక్కొక్క ప్లేసెస్‌లో ఆ ప్లేస్‌కి వెళ్ళి పెట్టుకోవాల్సి ఉంటుంది దారిలోని. ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఇచ్చారండి. దగ్గరలో పోర్ట్స్ ఇస్తూ ఉంటారు కదా! దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఇచ్చారు. 20 మినిట్స్ అయితే పెట్టాము. అక్కడ ఆర్‌వి కనిపించింది చూసారా? అందులో అయితే హార్సెస్ ఉన్నాయి. అందుకే షూట్ చేస్తున్నాను వీడియో. బయటకైతే కనిపించలేదు. నేనైతే చూశాను. ఇక్కడైతే సైబర్ ట్రక్ చూసారా? టెస్లాది. ఇదైతే ఎప్పుడైనా దొరికితే లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. మన ఛానల్‌లో ఫ్యూచర్‌లో రావచ్చు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా. ఇక్కడ గరాజ్ సేల్ అవి అవుతుంటే వీడియోస్ తీస్తున్నాను. నెక్స్ట్ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యాంపింగ్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు.